మెదక్ జిల్లా పట్టణంలోని రామ్దాస్ చౌరస్తా వద్ద శనివారం బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ రఘునందన్ రావుల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ బాలానగర్ చౌరస్తా నుంచి నర్సాపూర్ మీదుగా మెదక్ వరకు 4 లేన్ల హైవే రోడ్డు మెదక్ పట్టణానికి రింగ్ రోడ్డు మంజూరైన సందర్భంగా పాలాభిషేకం చేసినట్లు తెలిపారు. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఈ రోడ్ల నిర్మాణం సాగుతుందన్నారు. ఈ రోడ్లు మంజూరుకు ప్రత్యేక కృషి చేసిన ఎంపీ రఘునందన్ రావుకు మెదక్ జిల్లా ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు గడ్డం కాశీనాథ్, ప్రధాన కార్యదర్శి ఎంఎల్ఎన్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నాయని ప్రసాద్, మండల అధ్యక్షురాలు బెండా బీనా, నాయకులు శివ, విఠలేష్, రాము, రంజిత్ రెడ్డి, ఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా ఆధ్వర్యంలో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా మెదక్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు రఘునందన్ రావు గారికి మెదక్ చౌరస్తాలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు మెదక్ జిల్లా అభివృద్ధి చెందుతుందంటే కేవలము భారతీయ జనతా పార్టీ 2014లో ఎప్పుడైతే అధికారంలోకి భారతీయ జనతా పార్టీ వచ్చిన నుంచి మరి భారతీయ జనతా పార్టీ చేసిన కార్యక్రమాలే తప్ప మరి కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఎలాంటి కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఏవి కూడా చేయలేదని మేము ఘంటాపదంగా చెప్పడం జరుగుతుంది. మరి దుందిగల్ రింగు రోడ్ నుంచి మరి మెదక్ వరకు 4 లైన్ల రోడ్డు, అదేవిధంగా మెదక్ పట్టణానికి రింగు రోడ్డు మరి శాంక్షన్ చేయించి మరి రఘునందన్ రావు గారి కృషి వల్ల ఈరోజు 2 కూడా శాంక్షన్ అయినాయి. పూర్తిగా సెంట్రల్ బడ్జెట్తోనే ఈ యొక్క రోడ్స్ నిర్మాణము చేపడుతున్నాము. మరి ఈ యొక్క రోడ్డు నిర్మాణం వలన మరి చాలామందికి మరి సంక్షేమం కానీ వారికి అభివృద్ధి కానీ అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది. ఈ యొక్క రోడ్డు నిర్మాణం వల్ల ఎంతోమంది కార్మికులకు కానీ చిన్న వ్యాపారస్తులకు కానీ అందరికీ కూడా ఉపయోగపడి మరి నర్సాపూర్ నుంచి బయలుదేరితే మధ్యలో అక్కడక్కడ ఈ